ఇటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మనైతే దిల్కుషా అతిథి గృహంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రజాపాలన విజయోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఇక అనంతరం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించారు. ఎరువల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మంత్రి సమావేశమయ్యారు. ఇక గంట 15 నిమిషాల పాటు మాజీ సీఎం కేసీఆర్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య సమావేశమైతే సాగింది. కేసీఆర్ తో కలిసి మంత్రి లంచ్ చేశారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రజాపాలన వేడుకకి రావాలని ప్రభుత్వం తరపున కేసీఆర్ కు మంత్రి పొన్నం అలాగే ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానం అందించారు. మంత్రి వెంట అధికారులు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. థ్యాంక్ యూ మమత. తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. ఎల్లుండి అంటే డిసెంబర్ 9 నాడు సెక్రటరియట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు, ముఖ్య నేతల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మాజీ సీఎం కేసీఆర్ ని, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి వారికి ఆహ్వాన పత్రికలు అందించి గౌరవంగా ఆహ్వానిస్తారని చెప్పారు. అయితే మంత్రి పొన్నం వెంటనే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ముగ్గురి కార్యాలయాల సిబ్బందికి ఈ విషయం తెలియజేసి వారి అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరడంతో పాటు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అయితే కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు. మరోవైపు తెలంగాణ గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను రూపురేఖలను రేవంత్ రెడ్డి సర్కారు మార్చేసింది. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ తెలంగాణ తల్లిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందుకే ఆ విగ్రహంలో మార్పులు చేసినట్టు ఆ పార్టీ అభిప్రాయపడుతుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకోవడం కోసమే పేర్లు, విగ్రహాలు మారుస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆహ్వాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ హాజరైతే తెలంగాణ తల్లి విగ్రహం మార్పును పరోక్షంగా వారు సమర్థించినట్లే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చెందుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అయితే ఇష్టం లేని అయితే కేసీఆర్ ఉన్నా కేసీఆర్ సమావేశాలకు కూడా హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఆ కేసీఆర్ ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని పిలిచినప్పుడు వస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి అయితే కలవడం అయితే జరిగింది. కలిసిన తర్వాత ఆహ్వానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మాజీ సీఎం ఏదైతే కేసీఆర్ నారో కేసీఆర్తో పాటు గవర్నర్ను, అదేవిధంగా బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డిని కూడా ఏదైతే తెలుగు తల్లి ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.